మే 14 దేవుని వాగ్దానం. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించెను. నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూడటానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క కృపలో మనము క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దినాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో ఘనపరుస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు సన్నిధిలో మనమందరం దినం వెంబడి దినము ఆనందంగా గడపటానికి ప్రభు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు వాగ్దానం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన తన బాహుబలము చేత మనల్ని రక్షించుటకు దిగి వచ్చిన దేవుడు. విడుదల కొరకు మనిషికి శ్రమలో, కష్టములో, బాధలో, ఇబ్బందులలో, ఆయా సమస్యలు కలిగినప్పుడు ఆయనే స్వయంగా దిగి వచ్చి తన యొక్క జోక్యం ద్వారా మానవాళికి రక్షణను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన బాహుబలము మనకు విడుదల కలగజేస్తుంది. ఆయన హస్తము మనలను సరైన విధానంలో నడిపిస్తుంది. ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది. ప్రభు హస్తము మనకు తోడై ఉన్నప్పుడు దేవునిలో మనం ముందుకు కొనసాగింపబడుతూ ఉంటాం. ప్రియ విశ్వాసి, ఈరోజు దేవుని హస్తం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అయితే ఆ హస్తాన్ని నువ్వు చేత పట్టుకుని ఆ హస్తము నీతో ఉండినట్లుగా నీవు చాలా జాగ్రత్తలు వహించాలి. ప్రభు అంటున్నాడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు, నేను వారిని నా బాహుబలము చేత ఆ శ్రమలో నుండి బయటకు రప్పించినటువంటి దేవుడను. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాటి వెళ్ళుట, వారి సమస్య నుండి దాటిపోవుట, ఐగుప్తులో నుండి బయటికి రావడం, ఆ గొప్ప సమస్యలో నుండి వారు బయటికి రావడానికి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వారు స్మరణకు తెచ్చుకోవాలని ప్రభు ఆ కార్యములను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు దైవ కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. వాటిని నీవు ఒక్కసారి మెమరైజ్ చేసుకుంటే ఇప్పుడున్న సమస్య నీకు సమస్యగా అనిపించదు. దానిలో నుండి కూడా ప్రభు నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఆయన చెప్పిన వాడు ఖచ్చితంగా చేసే దేవుడు. నమ్మి కొంచెం ప్రార్థించు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బాహుబలం మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది, మాతో ఎల్లప్పుడూ తోడే ఉంటుంది. నీవు మాకుండి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించండి. నేడు ప్రయాణాలలో, పనులలో, ఆయా కార్యక్రమాలలో బిడ్డలకు తోడుగా ఉండండి. మీ సహాయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.